జై శ్రీరామ్ అనే వాళ్ళందరూ అసాల్టర్స్ అని అమ్మమ్మ వయసు వచ్చిన తొడలు కనిపించేటట్టు బట్టలు వేసుకునే యాంకర్ అనసూయ అంటుంది. ఆహా, మరి పెహల్గం అటాక్ లో మతాన్ని చూసి మనుషుల్ని చంపారు కదా, అల్లాహు అక్బర్ అనే నినాదాలతో మనుషుల్ని అతి కిరాతకంగా చంపినప్పుడు ఈ డ్రైనేజీ నోరు ఎందుకు మూతపడింది? నీకు మంచి బట్టలు వేసుకోమని ఎవరు చెప్తారో తెలుసా? సమాజం చెడిపోతుంటే చూడలేని వాడు నీకు మంచి బట్టలు వేసుకోమని చెప్తాడు. అది నీకు నచ్చదు. ఇగో ఇది ఇలా బట్టలు వేసుకొని తిరుగుతావు నువ్వు, ఎవరు నిన్ను క్వశ్చన్ చేయొద్దంటో, ఆఖరికి నీ పిల్లలు కూడా నువ్వే చెప్పావు ఆ విషయం కూడా. ఇంత దిగజారి బ్రతకాలా? మళ్ళీ నువ్వొచ్చి ఎవరైతే నీకు కౌంటర్ వీడియోస్ చేస్తున్నారో వాళ్ళకి నా అంతస్తు లేదు, నా ఆస్తులు లేవు అన్నట్టు, వాళ్ళని పేదవాళ్ళు అన్నట్టు నువ్వు కౌంటర్ చేస్తున్నావు డిఎంస్ లో. నేను అంటున్నా ఇప్పుడు నీ అంత చిల్లరది లేదు. ఎందుకంటే నీలాగా వాళ్ళు కూడా సగం సగం బట్టలు వేసుకొని చెడ్డీలు నెక్కర్లు వేసుకుంటే వాళ్ళు కూడా వస్తాయేమో డబ్బులు, బట్ వాళ్ళకి రాలేదు. ఎందుకంటే వాళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు, ప్రాణాలకి తెగిస్తున్నారు. బయటికి వెళ్తే ఎక్కడి నుంచి ఎవడొచ్చి అటాక్స్ చేస్తాడో తెలియదు, అయినా సరే ప్రాణాలని లెక్క చేయకుండా ధర్మం గురించి మాట్లాడుతున్నారు. హిందూస్ పైన ఎన్నో అటాక్స్ జరుగుతున్నాయి, ముఖ్యంగా ఆడపిల్లల్ని లవ్ జిహాద్ చేస్తున్నారు. ప్రత్యక్షంగా పట్టుబడ్డ వాళ్ళు ఉన్నారు. ఏనాడైనా నీ డ్రైనేజీ నువ్వు ఓపెన్ చేసి వాళ్ళ గురించి మాట్లాడినావా? లేదు. ఏంటి నువ్వు పెద్ద అందగత్తవనా? పొగరు నీకు ఏం లేదక్కడ. ఆ ముసలి తోలేసుకొని అంతా కనిపించాలి, తొడలన్నీ కనిపించాలి బయటికి, మొత్తం అన్ని ఇప్పుకొని తిరగాల. ఆయనతో కూడా ఆ 2 గుడ్డల ముక్కలు కూడా ఉండొద్దు నీ ఒంటి మీద అని కూడా అనుకుంటావేమో నువ్వు ఫ్యూచర్ లో. అంతా దిగజారుతావు నువ్వు వచ్చి జై శ్రీరామ్ అన్న వాళ్ళందరినీ అసాల్టర్స్ అంటావా? ఇంత ధైర్యం ఉంటే నువ్వు ఆ మాట అంటావు. ఇప్పుడు అందరూ ఎగబడి జై శ్రీరామ్ అనే వాళ్ళందరినీ అసాల్టర్స్ అన్నదాని వీడియోస్ చేస్తుంటే తట్టుకోలేక ఓ పోస్ట్ పెట్టింది, నేను కూడా సనాతనినే, నేను కూడా జై శ్రీరామ్ అంటాను అని. అంటే నువ్వు కూడా అసాల్టర్ వేనా? ఇప్పుడు అవసరానికి దేవుణ్ణి వాడుకోవడం నీలాంటి వాళ్ళకి అలవాటు. కానీ ఈ దేశంలో సనాతన ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం నిలబడేదే అసలైన హీరోయిన్స్, అసలైన హీరోస్. అర్థమైందా? సిజేపీ ప్రొటెస్ట్ ని బాగా ఎంకరేజ్ చేసినావు కదా, మరి జార్ఖండ్ లో జరిగిన ప్రొటెస్ట్ ని ఎందుకు ఎంకరేజ్ చేయలేదు? డబ్బులు ఇస్తే తీసుకున్నావా అక్కడ? ఈ క్వశ్చన్ మేము అడగకూడదు కదా, నిన్ను అడిగితే నీకు మండుతుంది. బట్ నువ్వు మాత్రం మా ధర్మాన్ని అవమానించొచ్చు. ఇంకేంటి, శ్లోకాలు వచ్చిన వాళ్ళు నిజమైన హిందువులు అంట, ఈమెకు శ్లోకాలు వచ్చంట, మిగతా వాళ్ళకి రావంట, అందుకే వీళ్ళు హిందువులు కాదంటే ఈమె హిందూ అంట. ఏది సగం సగం బట్టలు వేసుకొని సమాజాన్ని నాశనం పట్టిస్తూ అవసరానికి దేవుణ్ణి వాడుకునే ఈమెకు 2 మంత్రాలు వస్తే ఈమె హిందూ అయిపోతుంది. ప్రాణాలను లెక్క చేయకుండా, ఎక్కడి నుంచి ఎవడొచ్చి అటాక్స్ చేస్తాడో, ఎక్కడి నుంచి ఎవడొచ్చి చంపేస్తాడో తెలియకుండా, ప్రాణాలని సైతం లెక్క చేయకుండా మేము బయటకు వచ్చి మాట్లాడుతుంటే మేమేమో సనాతనీస్ కాదంట. పొయ్యి ఆ చిన్మయ అక్కని ఆదర్శంగా తీసుకున్నావు చూడు, నీ బ్రతుకు బస్ స్టాండ్ అయినట్టేగా. పాపం ఈ మధ్య అసలు ఆఫర్స్ రానట్టున్నాయి నీకు. ఎట్లా ఫేమస్ అవుదామా, ఎట్లా జనాల్లో ఎప్పుడు దృష్టి మళ్లించుకుందామా అని చెప్పి ఇలా పిచ్చి వేషాలన్నీ వేస్తున్నావు. కొంచెం తగ్గించుకో, మరి ఇంత దిగజారిపోకు.